మేడ్చల్ జిల్లా షామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. రెవెన్యూ శాఖలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకొచ్చింది. షామీర్పేట్ ఎంఆర్ఓ సుచరిత కొంతమంది ఉన్నతాధికారులతో కలిసి పొమ్మార్స్పేట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల క్లియరెన్స్కు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ఎంఆర్ఓ సుచరిత డ్రైవర్ 20 లక్షల నగదును తీసుకుని ఆమెకు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. వెంటనే ఎంఆర్ఓ డ్రైవర్తో పాటు ఎంఆర్ఓ సుచరితను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పలు కీలక పత్రాలు, భూముల క్లియరెన్స్కు సంబంధించిన ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. రెవెన్యూ శాఖలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకొచ్చింది. షామీర్పేట్ ఎంఆర్ఓ సుచరిత కొంతమంది ఉన్నతాధికారులతో కలిసి పొమ్మార్స్పేట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల క్లియరెన్స్కు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ఎంఆర్ఓ సుచరిత డ్రైవర్ 20 లక్షల నగదును తీసుకుని ఆమెకు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. వెంటనే ఎంఆర్ఓ డ్రైవర్తో పాటు ఎంఆర్ఓ సుచరితను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పలు కీలక పత్రాలు, భూముల క్లియరెన్స్కు సంబంధించిన ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.